మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు 3వ అధ్యాయం మొదటి పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసం ఉన్న యెహోవా మందిరములో ఎక్కడున్నారండి సమూయేలు? వాళ్ళమ్మ చిన్నప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టిపోయింది. పాలు విడిచిన తరువాత తీసుకొని వచ్చి వదిలిపెట్టిపోయింది. అప్పుడు యెహోవాకు మ్రొక్కాడంట. ఆ మ్రొక్కిన ఆ రోజు నుండి తన జీవితాన్ని గమనిస్తే మందిరంలోనే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మందిరాన్ని ఏమాత్రం విడిచిపెట్టడంలే. మందిరంలో నుండి ఏమంటే ఒకవేళ దేవుడు చెప్పినప్పుడు వెళ్ళినా మరలా వచ్చి ఎక్కడ ఉన్నాడంట? మందిరంలో ఉన్నాడు. మందిరంలో ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకా మీకు అర్థమయ్యేదానికి చెప్పాలనుకుంటే మందిరంలో ఇప్పుడు ఎలా ఉన్నారు చెప్పరేమండి? ముసుగేసుకొని కాస్త కోస్త భయము భక్తి, ఆ తర్వాత ఏమండి దేవుడంటే భయము దేవుడంటే భక్తి కలిగి ఇప్పుడు కనపరుస్తూ ఉన్నారు. అవునా కదా? మందిరములో ఉన్నట్లుగా ఉండడం అని అంటే ప్రియమైన వాళ్ళరా, నీవు ఎక్కడ ఉన్నా అలాగే ఉందువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మందిరాన్ని నువ్వు ప్రేమించమనంటే మందిరంలోనికి ఎలా అయితే వస్తా ఉన్నావో, ఎలా అయితే ఉన్నావో అలాగే ఉండి అనుభూతం నింపబడదువుగాక. ఆమె చిన్న వయసు నుంచి ఎక్కడుందిరా బాబు అంటే మందిరంలోనే పడి ఉంది. హల్లెలూయా. ఇంకా మీరు చూస్తారా? అపోస్తుల కార్యాలు 2:46 చూడండి. అపోస్తుల కార్యాలు 2:46. వారు ఏక మనస్కులై, గట్టిగా చదవండి ఆ మాట, అందరూ చదవండి. వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు రొట్టె విరుచుచు స్తుతించుచు ప్రజలందరి వలన. ఎప్పుడెప్పుడంట? నోరు తెరవచ్చుగా. బుధవారం, గురువారం, తర్వాత శనివారం, ఆదివారం. అంతేనా? అంతేనా? ఏమనుంది అక్కడ? చెప్పొచ్చుగా. ఎప్పుడంట? ప్రతిదినం, ఎవ్రీడే, ప్రతిదినం మందిరానికి పోస్తూ ఉంటారు. ప్రతిదినం మందిరానికి పోస్తూ ఉంటారు. ప్రతిదినం మందిరానికి పోస్తూనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అనుభూతిలోనికి మీరు రాగలిగితే నా దేవుడు మిమ్మల్ని ఎంతగానో హెచ్చించునుగాక, ఉన్నతంగా గణపరచునుగాక, మీ స్థానాన్ని స్థితిని మార్చునుగాక. నా తలరాత నా దరిద్రం అనుకుంటా ఉంటారే, ఆ దరిద్రాన్ని తొలగించి నీ తలరాత ఆయన తిరగరాయునుగాక. ఎప్పుడు చెప్పండి? నువ్వు ఎక్కడ కనిపించాలంటే ప్రతి దినం మందిరంలో కనిపించగలగాలి. మీకు అందుకే చెప్పేది, సమయం దొరికిందా మందిరానికి వచ్చి ప్రార్థన చూసుకోండి, మందిరానికి రండి, మందిరంలో కనిపించండి, మందిరంలో కనిపించండి. అందుకే మీకు చెప్పేది, నేను ఊరికే చెప్పేది. మీరు వస్తే కూర్చొని వ్యవహారం చేసేదానికి కాదు. 24 పెద్దలు ఉంటారే, చుట్టూరు వేసుకొని రౌండ్ టేబుల్ సమావేశం వేసుకొని మధ్యలో ఏమండి కుర్చీ వేసి కూర్చొని వ్యవహారాలు చేసేదానికి కాదు. అర్థమవుతుందా? మందిరానికి రావాలి. నువ్వు రావాలి, మందిరంలో కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు ప్రతి దినం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని పోతానే ఉంటారు. ఓ తండ్రి గారు అనుకో ఉదయం సాయంత్రం వచ్చిపోతానే ఉంటాడు. ఉదయం వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాడు, సాయంత్రం వచ్చి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటాడు, సమయం దొరికినప్పుడు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తానే ఉంటాడు. ఆ స్థితిలోనికి నా దేవుడు ఒక్కొక్కరిని తీసుకుని వచ్చుదురుగాక, నా దేవుడు తీసుకుని వచ్చునుగాక. ప్రతి దినం మనం ఎక్కడ కనిపించాలంటే దేవుణ్ణి, చెప్పండి గట్టిగా, మందిరంలో మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ప్రియమైన వాళ్ళారా, ఎంతటి సమస్య రాని, ఎంతటి ఇరుకు రాని, ఎంతటి బాధ రాని, ఏమంటే కన్నీళ్ల మధ్యలో కాపురాన్ని నడిపించుకునే స్థితిలోనికి రాని, కన్నీళ్ళే అన్నపానాలుగా మారని. అర్థమవుతుందా? నీ అన్నంతో ఈ కన్నీళ్లు కలిపి అలా మృంగే స్థితిలోనికి రాని. నీ పరిస్థితులన్నీ తారుమారు కానీ అనానుకూలమైన పరిస్థితులు ఏమన్నా నీకు కలిగినా సరే
మందిరాన్ని విడిచిపెట్టకుందువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంకా దావీదు మహారాజు అన్న మాటలు చూడండి, 69:9 గమనించండి. 69:9 కీర్తన 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. నీ ఆ మాట చూడ, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. ఆయనకి ఏ ఆసక్తి అంట? ఆయన ఇంటిని గురించి, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి అంట. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి. ఇంకా చూస్తారు 122:1, 122:1. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలని? ఎక్కడికి? ఎక్స్కర్షన్కా, హాలిడే టూర్స్కా. హాలిడే టూర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటిది? వేసవి, చెప్పండి, వేసవి కాలపు సెలవులు కదా. వేసవి కాలపు సెలవుల్లో వేసవి కాలపు విడిది గదులకు పోవడమా? వేసవి కాలపు టూర్లా? దానికి పోదామంటేనా సంతోషం? ఆయనకి ఇదే సంతోషం అంట. దేవుని మందిరానికి వెళ్ళుదమని జనులు నాతో అయినప్పుడు సంతోషం. దేవుని మందిరానికి వెళ్ళుదమని అనినప్పుడు. 84వ కీర్తన తీయండి. 84వ కీర్తన మొదటి వచనం చూడండి. సైన్యములకు అధిపతికి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిరాలను చూడవలన నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. 4వ వచనం, నీ మందిరమును నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. 10వ వచనం, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద ఉండడం. హల్లెలూయా, హల్లెలూయా. పోవడం అంత తినడం నిద్రపోవడం, పోవడం అంత తినడం నిద్రపోవడం కదా. దేవుని మందిరం అన్న ఆసక్తి నీకుందా? అర్థమవుతుందా? దేవుని మందిరం అనే ఏమండి ఆ భయం నీకుందా? ఆయన చూడండి, దేవుని మందిరం ఆ ద్వారం ఉందే, ఆ ద్వారం యొద్దైనా సరే నేను పడి ఉంటానండి, అక్కడే పడి ఉంటానండి. నాకు అది చాలండి. హల్లెలూయా. మందిరాన్ని కూర్చున్న విలువ, మందిరాన్ని కూర్చున్న ఏమండి ఆ గొప్పతనం ఎరిగితే దేవుని మందిరాన్ని ఎప్పుడూ విడిచిపెట్టరు. ప్రియమైన వాళ్ళు దేవుని మందిరాన్ని ఎప్పుడు మర్చిపోరు. అర్థమవుతుందా? ఎలాంటి పరిస్థితుల్లో సరే దేవుని మందిరంలో కనిపించుదురు గాక. హల్లెలూయా. బైబిల్లో ఉంది కదా, నీ మందిరంలోని మేలు చేత వారు తృప్తి నొందుచున్నారు. హల్లెలూయా. ఎక్కడికి పోయినా నీ బ్రతుకు తృప్తి లేకపోయినా నా దేవుని మందిరంలో కనిపించు. నా దేవుడు నిన్ను తృప్తిపరచును గాక, నీ కుటుంబాన్ని తృప్తిపరచును గాక, నీ పిల్లలందరినీ తృప్తిపరచును గాక, నీ కుటుంబాన్ని నా దేవుడు తృప్తిపరచును గాక. యేసు నామములో మీరు తృప్తిపరచబడుదురు గాక. హల్లెలూయా. ఎప్పుడు హన్న ఏం చేసిందంట? దేవుని మందిరాన్ని విడిచిపెట్టలేదంట. ప్రియమైన వాళ్ళ, దేవుని మందిరాన్ని విడిచిపెట్టడంలా ఆ విలువ, ఆ గొప్పతనం, ఏమండి ఆ మహిమ ఆమె ఎరిగి నడిపించబడతా. ఆ చిన్న వయసులో నుంచే దేవుని మందిరాన్ని గురించి ఒక విలువ కలిగి జీవిస్తూ ఉంది. దేవుని మందిరం మీద మక్కువ కలిగి జీవిస్తూ ఉంది. దావీదు మహారాజు ఆ మాట కూడా అంటాడు చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:3 చూడండి. దినవృత్తాంతముల మొదటి పుస్తకం 29:3. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న ఏముందంట ఆయనకి? ఆ మాట గమనించండి. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ. నా దేవుని మందిరం ఎవరిది? గట్టిగా చెప్పండి. నా దేవుని మందిరం, నా దేవుని మందిరం, నా దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్థితిలోనికి వచ్చుదుము గాక.
దేవుని మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. మీరు నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం చివరి మాట కూడా మీరు చూసుకోగలిగితే అక్కడ వ్రాయబడిన మాట ఏం తెలుసునా? వాళ్ళు అంటారు, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఉందా? నెహెమ్యా పుస్తకం 10వ అధ్యాయం 39వ వచనం చివర్లో ఉంటది. మా దేవుని మందిరం అది మేము విడిచిపెట్టాం. మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. ఆమె తీర్మానం గమనించండి ప్రియమైన వాళ్ళు. దేవాలయము నేను విడవకూడదు. పరిస్థితులు ఎంత తోలుమారైనా సరే దేవుని మందిరాన్ని మాత్రం నేను విడిచిపెట్ట. సుఖభోగాలు నాకు అవసరం లేదు. రెండవది ప్రియమైన దేవుని మందిరాన్ని నేను విడిచిపెట్టను అనే స్థితిలోనికి వచ్చుదాం గాక. ఇంకొక మాట చూస్తారా చూడండి, 37వ వచనం, లూకాసు వర్తమానం 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్ళు. ఆ మాట గమనించండి. ఉపవాస ప్రార్థనలతో ఎన్ని రోజులు చెప్పండి గట్టిగా. రేయింబవళ్ళు. రేయింబవళ్ళు ప్రియమైన వాళ్ళరా ఉపవాస ప్రార్థనలు చేస్తానే ఉంది. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఓపిక ఉన్నన్ని రోజులు ఏమండి ఉపవాస ప్రార్థనలు చేస్తానంది. ఎక్కడ? దేవుని మీద ఉపవాస ప్రార్థన చేస్తానే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒక తీర్మానం చేసుకుంది. గొంతులో ఊపిరినంత కాలం, జీవితంలో ఏమండి ఆరోగ్యం దేవుడు ఇచ్చినంత కాలం ఉపవాసం ఉండి నేను రేయింబవళ్ళు ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి రేయింబవళ్ళు ప్రార్థన చేయాలి. ఏ వయసు చెప్పండి గట్టిగా. కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు పెనిమిడితో సంసారం చేసి ఆ తర్వాత విధవరాలైనప్పటి నుండి 84 సంవత్సరాలు వచ్చేదాకా ఆ తర్వాత రేయింబవళ్ళు ఉపవాస ప్రార్థనతో ప్రార్థన చేస్తానే ఉంది. అట్టి కృపతో ప్రభు నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు తిండిపోతులుగా మారాలని నాకు ఆశ లేదు. మీరు దరిద్రులుగా ఉండాలని నాకు ఆశ లేదు. అర్థమవుతుందా? మీరు ఎవరిగా మారాలని నాకు ఆశ అంటే ఉపవాస ప్రార్థనతో రేయింబవళ్ళు చేసేవారిగా మార్చబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మారాలి చెప్పండి గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉండి రేయింబవళ్ళు ఏమండి కన్నీరు విడిచి ప్రార్థన చేసే వారిగా మార్చబడుదురు గాక. యేసయ్య కృపతో నింపును గాక. మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఆ ప్రత్యేకమైన కృప, ఆ ప్రత్యేకమైన అభిషేకం అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణం నా దేవుడు తృప్తిపరచును గాక. ఏముందండి, కడుపుకి తింటానే వల్ల తినడం లేదా? కడుపు ఏమైనా వద్దంటదా? పూట తిను, పూటకు 4 సార్లు తిను, వద్దంటదా? ఆ దరిద్రపు కడుపు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అది ఉంది కదా, బైబిల్లో ఉంది కదా, సామెతల్లో. అగ్నిగుండం అంట సాలు 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 అందంట. అంటదా? సముద్రం ఉంది, సాలు సాలు అంటదా? పొరపాటున కూడా అందం. అర్థమవుతుంది? ఆ విధంగా ఈ కడుపు, ఈ దరిద్రపు కడుపు కూడా అంతే. తిను 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 అంటనే ఉంటుంది. ఎంత తిన్నా ఏమంటే తృప్తి ఉంటుందా? అందుకని ఈ తీర్మానం చేసుకోండి, నా దేవుడు మీ స్థితిని మార్చును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. రేయింబవళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. ఓపిక ఉన్నన్ని రోజులు ఏమండి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అన్న ఆ స్థితిలోనికి రండి ప్రియమైన వాళ్ళారా. నా ప్రభు గొప్ప కార్యం చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే చూడండి, 40 రోజులు దేవుడు రమ్మంటే పోయాడు, ఉపవాసం ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన ముఖం ఎలా మారిపోయిందంట చెప్పండి గట్టిగా. ఆయన ముఖం ప్రకాశించిందంట. చూసేవాళ్ళు చూడలేకపోయారండి ప్రియమైన వాళ్ళారా. నా దేవుడు జీవితాలు ప్రకాశింపజేయును గాక.
దావీదు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇర్మియా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎజ్రా, నెహెమ్యాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అర్థమవుతుందా? దేవుడు కీడు కలుగు చేస్తానని చెప్పిన ఏమండి ఆ నినివే పట్టణస్తులు చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోనా పుస్తకం 3వ అధ్యాయం 7వ వచనం చూడండి. రాజు అయిన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని సల్లార్చుకొను గనుక, ఆ మాట గమనించ, మనుష్యులు ఏది పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. నీళ్లు మేత మేయకూడదు. ఎద్దులు కానీ, పశువులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు. నీళ్లు గొర్రెలకి, ఎద్దులకి, పశువులకి నీళ్లు మేత ఇయ్యలేదు అని అంటే ఇక వాళ్ళు ఎంత కటిక ఉపవాసం ఉన్నారో గమనించండి. కఠినమైన ఉపవాసం ఎవరు వాళ్ళు చేశారో గమనించండి. ఆ మాట మనుష్యులు ఏమియో నీళ్లు కానీ చెప్పండి ఆహారం కానీ పుచ్చుకోకూడదు. ఏది పుచ్చుకోకూడదు. ఆ తర్వాత వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపాడు. హల్లెలూయా. దేవుడు కోపాన్ని మళ్ళించుకున్నాడు. దేవుడు కోపాగ్ని చల్లార్చబడిన ఆ పరిస్థితి మనం గమనించగలుగుతూ ఉన్నాం. మనం అనుకోండి ఆ పానీలు జరిగితే జరగని, నాకు గాదిగా జరిగేది, నా కుటుంబానికి గాదిగా జరిగేది. ఆ తర్వాత చిన్నగా సాప కింద నీరులాగా నీ దగ్గర కూడా వస్తుంది. అది అర్థమవుతుందే? అదే పరిస్థితి సాప కింద నీరులాగా నిదానంగా నీ దగ్గరికి వస్తూ ఉంటుంది. అయినా సరే 24/7 365 days by 365/24 ఏ దిగులు లేదు, చెంత లేదు, కడుపుకు తింటానే ఉంటాం. అర్థమవుతుందా? ప్రభా నా జీవితంలో కార్యం చేయవా, ప్రభా నా జీవితంలో కార్యం చేయవా. యేసు ప్రభు ఏమన్నాడు? కొన్ని ఉంటాయి, కొన్ని నిన్ను విడిచిపోని ఉంటాయి, విడిచిపోని దయ్యాలు ఉంటాయి, విడిచిపోని సమస్యలు ఉంటాయి, విడిచిపోని పరిస్థితులు ఉంటాయి. అర్థమవుతుందా? అవి ఉపవాసం వలననే కానీ మరి దేని వలనను యేసు ప్రభు చెప్పారు కదా. మరి చెప్పినప్పుడు చేయగలుగుతున్నామా? వింటున్నాం కదా, విన్నప్పుడన్నా చేయగలుగుతున్నామా? అరే నా కుటుంబం లాంటి సమస్య ఉంది కదా, నా పిల్లల జీవితం లాంటి సమస్య ఉంది కదా, ఒకరోజు నిర్ణయించుకుందాం, వారానికి 1 రోజు లేదా వారానికి 2 రోజులు, వారానికి 3 రోజులు, రోజు మార్చి రోజు, లేకపోతే 1 రోజు ఉందాం, 2 రోజులు తిందాం, మరలా 1 రోజు ఉందాం, మరలా 2 రోజులు తిందాం, మరలా 1 రోజు ఉందాం, అలా నిర్ణయించుకుని ప్రియమైన వాళ్ళరా రేయింబవులు ఉపవాస ప్రార్థనలు చేయవచ్చు కదా. వరుసగా ఉండలేకపోతున్నావా? వదిలిపడాయి. ఉండగలిగినప్పుడు ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు కదా. రేయింబవులు ప్రార్థన చేయొచ్చు కదా ఉపవాసం ఉండి. నా ప్రభుటి కృపదయ చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసము అనేది ఏంటి అంటే నిన్ను తగ్గించుకోవడం, కడుపును కట్టుకొని నిన్ను నీవు తగ్గించుకోవడం, ప్రభు ఎదుట నిన్ను తగ్గించుకొని ఏమన్నా ఆయన కనిపించడం. ఉపవాసం అంటే గర్వించడం కాదు. వాడు ఒకడున్నాడు బైబిల్లో, పరిసయ్యుడు ఉన్నాడు. వారానికి నేను, చెప్పండి గట్టిగా, దేవునికి తెలీదా? ఆ ఎదవ మళ్ళా చెప్పాలా? చెప్పరేమండి, దేవునికి తెలీదా నువ్వు ఉపవాసం అన్నది లేని? ఆ ఎదవ మళ్ళా చెప్పాలా? వారానికి నేను 2 రోజులు ఉపవాసం ఉంటున్నానయ్యా. వాడికి ఎంత కొవ్వో ఎంత గర్వం గమనించండి. ఉపవాసం ఉన్నదే గర్వించేదానికి కాదు. ఉపవాసం ఉన్నది నీవు చెప్పండి గట్టిగా, నిన్ను తగ్గించుకునేదానికి, నీ ప్రాణాత్మ దేహాలు నల్లగొట్టుకునేదానికి, నీ శరీరం నల్లగొట్టుకునేదానికి, గర్వించేదానికి కాదు. ఉపవాసంలో గర్వం రాకూడదు. కొంతమంది చూడండి పోస్టర్లు కూడా వేసుకుంటారు. ఏమో తెలిసిన 21 రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థనా వీరుడు. ఎవడికి కావాలి? ఎవడు చూడాలి? ఎవడు వినాలి? ఎవరు కనిపించాలి? పెద్ద భక్తుల్లాగా, పెద్ద పోటుగాళ్ళలాగా మళ్ళా 40 రోజులు ఉపవాసం ఉన్న ప్రార్థనా వీరుడు.
ఎవరు చూడాలి? ఎవరు కనిపించాలి? బైబిల్లో ఏమనుంది? నువ్వు ఉపవాసం ఉన్నావా? రహస్యమందు చూసి నీ తండ్రికి నీవు ప్రార్థన చేయి. రహస్యమందు చూసి నీ తండ్రి నీ ప్రార్థనకి ప్రతిఫలం ఇస్తాడు. 21 రోజులు ఉపవాసం ఉన్నానండి. అమ్మో, 21 రోజులు ఉన్నాడా? అయిపోయింది ప్రతిఫలం. మనుషుల ద్వారా ప్రతిఫలం అయిపోయింది, ఇక దేవుని ద్వారా కలగదు. దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడితే నిన్ను నీవు దేవునికి కనబరుచుకుందువు గాక. ఎలా తెలిసినా? ఉపవాసం అంటే నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసే ఆ ప్రార్థన ప్రభువు అంగీకరిస్తాడు. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె చూడండి, అన్న అనే మనిషి, ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి ఉపవాస ప్రార్థన అలవాటు చేసుకుని అదే విధంగా ప్రార్థన చేస్తా ఒకరోజు చేస్తూనే వచ్చి దర్శన కళ్ళులారా యేసుని చూసింది. ఇశ్రాయేలు కలగబోయే విమోచన కోసం ఎవరెవరైతే కనిపెట్టుకుంటా ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడి ఆ స్థాయిలోనికి వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిసయ్యుల్లో ఇంకొక కోణంలో మనం గమనిస్తే, పరిసయ్యుడే ఎన్ని రోజులు ఉన్నాడు చెప్పండి? 2 రోజులు ఉన్నాడా? ఎక్కడ చూస్తున్నారు? అతగాడే అన్నాడు కదా. ఒక కోణంలో గమనిస్తే వాళ్ళ గర్వం, కొవ్వు కనపడుతుంది. ఇంకొక కోణంలో గమనించామనుకో, పరిసయ్యుడే 2 రోజులు ఉంటే నీవు నేను ఎన్ని రోజులు ఉండాలా? అర్థమవుతుందా? బైబిల్ ఏమనుంది? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికము కాని ఎడల నీవు పరలోక రాజ్యములో. అంటే మనం ఉండాలా లేదా? 2 రోజుల కంటే అధికం ఉండాలా లేదా? మరి ఆలోచన చేయండి. ఉండగలుగుతున్నారా? ఏమైందని నా ప్రభు కృప చూపును గాక. హల్లెలూయా. అహంకారులను ఎదిరించి దీనులకు నా దేవుడు కృపను ఏం చేస్తాడు? ప్రసాదిస్తాడు. అహంకారులను ఎదిరిస్తాడు ఆయన, గర్విష్ఠులను ఎదిరిస్తాడు. ఏమంటే గర్విష్ఠుల్ని అనగదొరికేస్తాడు. దీనులకు ఆయన ఏం చేస్తాడు? కృపని ప్రసాదిస్తానే ఉండును గాక. కనుక ఉపవాసం అనేది దేనికయ్యా అంటే నిన్ను నీవు తగ్గించుకునేదానికి. నిన్ను నువ్వు తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోగలగాలి. సమస్య వచ్చింది, ఎస్తేర్ ఏం చేసింది? నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా నా కోసం ప్రార్థన చేయండి. ఎలా? కడుపు నిండా తినా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం అని నిర్ణయించుకున్నారు. ప్రార్థన చేశారేమండి. ఆ తర్వాత రాజుగారి దగ్గరికి పోయింది. ఆ తర్వాతే రాజుగారితో వినవించుకున్నది, ఆ తర్వాతే చెప్పుకున్నది, ఆ తర్వాతే ఆ సమస్య నుంచి గొప్ప విడుదల ప్రభు కలుగు చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రాజుల మొదటి పుస్తకం 21:27 చూడండి. రాజుల మొదటి పుస్తకం 21:27. ఆహాబు ఆ మాటలు విని తమ వస్త్రములు చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకులపడుచూ ఉండగా. ఆ మాట గమనించండి, చాలా జాగ్రత్తగా గమనించండి. అక్కడ దేవుడు ఒక మాట సెలవు ఇచ్చాడు. ఆ మాటలు విన్నాడు ఆహాబు. తన వస్త్రాలు చింపుకున్నాడు, గోనెపట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, గోనెపట్ట మీద పరున్నాడు, వ్యాకుల పడతా ఉన్నాడు, బాధపడిపోతా ఉన్నాడు, వేదన గురి చెందుతా ఉన్నాడు. అయ్యా కనికరించు, 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 కనికరించు అంటూ ఉంటే ఇప్పుడు చూడండి, యెహోవా వాక్కు తిప్షీయుడని ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చిన, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? నాకు భయపడి అతడు వినమిగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదకి నేను దానిని. చూడండి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన ఏం చేసిందో, అపాయంలో నుంచి ఎలా తప్పించాడు చూడండి, ఎలా కాపాడు గమనించండి. ప్రియమైన వాళ్ళారా,
నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, శాశ్వతమైన కృపా, బహు ఉన్నతమైన కృపా, నిరంతరం నాపై చూపిన నిత్య తేజుడా యేసయ్యా. నీ వాత్సల్యమే నాపై చూపిల్చిన, నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా, నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను, ప్రతిఫలముగా నాకు ఘనతను నియమించి, ఆశ్చర్యకరమైన ఆదరణ కలిగించి, అన్ని వేళలయందు ఆశ్రయమైనావు. ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా.